హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కె లలితారాజ్ గారు రచించిన అత్తాకోడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, ఈ హడావిడంతా ఏంటమ్మా? ఆశ్చర్యంగా అన్నాడు మధు. శాంత వస్తోందిరా మన ఇంటికి, శాంత. అమ్మా, ఆశ్చర్యానందాలతో తల్లివైపు చూశాడు మధు. నిజంగా శాంత వస్తోందిరా? అమ్మా, శాంత మీద నీకు కోపం లేదా? పిచ్చిపిల్ల, ఆ అమ్మాయి మీద నాకు కోపం ఏమిట్రా? చిన్నపిల్ల నన్ను కాక ఇంకెవరినంటుందేమైనా? మనసులో ఏదైనా బాధ కలిగితే నాతోనేగా చెప్పుకోవాలి. తను చెప్పుకుందా? గొడవ కదూ పెట్టుకుంది. చిన్నపిల్ల కదా, అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. అమ్మ ఎంత మంచిది. శాంత వచ్చేస్తుందంటే తనకెంత ఆనందంగా ఉందో. రాగానే కౌగలింతలు, ముద్దులు. ఊహల్లో తేలిపోయాడు మధు. మధు, నీకింకో గుడ్ న్యూస్ రా. శాంత ఇప్పుడు ఉట్టి శాంత కాదు, శాంత IAS. అమ్మా, ఇది నిజమా? ఇప్పటిదాకా నాకు ఈ విషయం తెలియలేదే. నీకెలా తెలిసింది? మీ మామగారు నాకు తరచూ లెటర్స్ రాసేవారురా, అలా తెలిసింది. ఆనందం తర్వాత గాని ముందు స్టేషన్కెళ్ళి శాంతని తీసుకురా, కొడుకుతో అంది మీనాక్షి. కొడుకు వెళ్లగానే గతంలోకి మరలాయి ఆమె ఆలోచనలు. శాంత పెద్దింటి అమ్మాయి. కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటాననేసరికి తనేం అడ్డు చెప్పలేకపోయింది. శాంత మధ్యతరగతి ఇంట్లో ఇమడలేకపోయింది. అటు భర్తను వదులుకోలేక, ఇటు పుట్టింటికి వెళ్లలేక పొద్దస్తమానం అత్తగారితో వాళ్ల లేమిని గురించి పోట్లాట పెట్టుకునేది. ఒకరోజు పక్కింటమ్మాయి రవ్వల్ నెక్లెస్ తెచ్చి శాంతకు చూపించింది. చాలా బావుంది, ఖరీదెంతో అడిగింది శాంత. 50,000. వుకుడ ఈ మోడల్లో చేయించుకోరాదు అందామె. అటుగా వస్తున్న అత్తగారిని చూసి ఏడిపించాలని, ఈ ఇంట్లో పడ్డాక రవ్వల్ నెక్లెస్కేంటి, మామూలు నెక్లెస్ కూడా గతిలేదు. పుల్లవిరుపు మాట్లాడింది శాంత. అప్పుడేం మాట్లాడకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయాక అంది మీనాక్షి. శాంత, మనకున్న దాంట్లో మనం తృప్తిగా బ్రతకాలి. పరాయి వ్యక్తుల దగ్గర మనల్ని మనం ఎందుకు చులకన చేసుకోవడం? నేను మిమ్మల్ని అనలేదు, పడసరంగా అంది శాంత. శాంత, ఇది మొదటిసారి కాదు నువ్విలా నన్ను మభ్యపెట్టడం. రోజు అమ్మాయి ఏదో ఒకటి తెచ్చి చూపించడం, నువ్వు నీ మెట్టినింటి గురించి పుల్లవిరుపు మాటలు మాట్లాడటం. ఆ అమ్మాయి ఎంత గొప్పదో నీకు తెలుసా? సివిల్ సర్వీసెస్ రాసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తుంది. తల్లి తండ్రి సంపాదిస్తుంటే ఆ అమ్మాయి ఇలా ఖర్చు చేస్తుంది. రేపు ఆ అమ్మాయి కూడా నీలా మధ్యతరగతి ఇంటికి కోడలుగా వెళ్ళొచ్చు. ఈరోజు ఇలా ఉన్నాం, రేపెలా ఉంటామో ఎవరని చెప్పగలం? ఇంతకీ నువ్విప్పుడు గడుపుతున్న జీవితం మీద అసంతృప్తి పెంచుకుంటున్నావు. అది నీకు కానీ ఈ ఇంట్లో వాళ్ళకి కానీ ఏ విధంగా మంచి చేయదు. నువ్వు ఖాళీగా ఉండి ఇలా లేనిపోని ఆలోచనలతో మైండ్ పాడు చేసుకుంటే కంటే ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చుగా. అంటే నేను సంపాదించి తెచ్చిపెడితే మీరు తింటారా? ఇదా మీ అసలు స్వరూపం? కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ పెద్ద గొడవేసుకుంది శాంత. అబ్బే, నా ఉద్దేశం అది కాదమ్మా. ఏదో ఇంటిని సవరించడానికి నేనున్నాగా. ప్రశాంతంగా ఆలోచించి నువ్వు ఎదగడానికి నేను తోడ్పడతానని. ఈ ఇంట్లో మీ గొడవ నేను పడలేకపోతున్నాను. నేనిప్పుడే మా ఊరెళ్ళిపోతాను. అలిగి వెళ్ళిపోయింది శాంత. అత్తగారు ఎంత బ్రతిమాలినా వినలేదు. అలా వెళ్లడం, మళ్ళీ ఇప్పుడే రావటం. శాంత తనతో ఎలా ప్రవర్తిస్తోందో దిగులుగా ఉంది మీనాక్షికి. వాకిట్లో చప్పుడైంది. శాంత మధుతో వస్తోంది. ఒక రకమైన టీవీతో హుందాగా నడుస్తున్న శాంతను చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు మీనాక్షికి. తన వైపు చిరునవ్వుతో చూస్తున్న శాంతను, క్షమించమ్మా, నిన్న రోజు అనరాని మాటలు అన్నాను, ఇదంతా నీ మంచి కోసమే అని ఏదో చెప్పబోయిన అత్తగారిని వారించి ఆమె కాళ్లకు నమస్కరించింది శాంత. విద్యతో పాటు వినయాన్ని పెంచుకున్న కోడల్ని ఆప్యాయంగా లేవదీసి గుండెలకు హత్తుకుంది మీనాక్షి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.